الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واعتصموا بحبل الله جميعا ولا تفرقوا واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء فألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا وكنتم على شفا حفرة من النار فأنقذكم منها. وقاله تعالى في موضع آخر: فألف بين قلوبكم لو أنفقت ما في الأرض جميعا ما ألفت بين قلوبهم ولكن الله ألف بين قلوبهم. وقاله تعالى في موضع آخر: يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير. وقاله تعالى: إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. وقاله تعالى: إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم. وقال النبي صلى الله عليه وسلم: المسلم أخو المسلم لا يظلم ولا يخذل ولا يحقر. التقوى هاهنا يشير إلى صدري 3 مرات: بحسب امرئ من الشر أن يحقر أخاه المسلم. كل المسلم حرام على المسلم دمه وماله ويرزقه. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 103లో అంటున్నారు: మీరందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాటిని గట్టిగా పట్టుకోండి. మీరు వర్గాలుగా చీలిపోకండి, గ్రూపులుగా చీలిపోకండి. చూడండి, అందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాటిని గట్టిగా పట్టుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న ఈ ఆయత్కి వ్యాఖ్యానంలో అల్లాహ్ యొక్క త్రాడు అంటే ఖురాన్ అని, అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్. ఎప్పుడైతే ఖురాన్ వచ్చిందో ఖురానికి వ్యాఖ్యానమైనటువంటి హదీస్ కూడా దానితోనే ఉంటుంది. హదీస్ ఎప్పుడు వేరుగా ఉండదు. ఖురాన్ అనే మాట ఎప్పుడైతే వచ్చిందో ఖురానికి లింక్పై ఉన్నటువంటిది హదీస్. ఇది అల్లాహ్ యొక్క త్రాడు. దీన్ని మీరు గట్టిగా పట్టుకోండి అని అల్లాహ్ అంటున్నారు. వాతసిము బిహబ్లిల్లాహి జమీఅన్, అందరూ కలిసి కట్టుగా గట్టిగా పట్టుకోండి. వలా తఫర్రకు, మీరు వర్గాలుగా చీలిపోకండి. వర్గాలుగా చీలిపోవటం అనేది
ఇస్లాం యొక్క పాఠములో ఎక్కడ కూడా లేదు, ఇస్లాం యొక్క లెసన్స్లో ఎక్కడ కూడా లేదు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నమాజ్ మనం చదువుతాం, జమాత్తో చదివితే 27 రెట్లు పుణ్యం, ఒంటరిగా చదివితే 1. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఇస్లాం జమాత్కి ప్రాధాన్యత ఇస్తుంది, సామూహికతను ప్రాధాన్యత ఇస్తుంది. ఒంటరితనానికి ఇస్లాం ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే హజ్ నిర్ణీత కాలము, నిర్ణీత టైంలో హజ్ చేస్తే హజ్ అవుతుంది. ఒంటరిగా నేను వెళ్ళి హజ్ చేసుకుంటాను అంటే అది అవ్వదు. ఆ డేట్స్లో జిల్హిజ్జా యొక్క 8, 9, 10 ఈ తారీఖుల్లో హజ్ తారీఖులు. దీనిని మించి నేను వేరే డేట్లో చేసుకుంటానంటే అది హజ్ కాదు. అక్కడ కూడా సామూహికతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఏదైనా చూసుకోండి మీరు, పండగ నేను ఒక వేరే రోజు పండగ చేసుకుంటానంటే అది కుదరదు. సామూహికంగా అందరూ చేసుకునే రోజే పండగ అవుతుంది, బక్రీద్ కానీ రంజాన్ కానీ. అలాగే జుమా కూడా నేను జుమాకు బదులు నేను వేరే రోజు చేసుకుంటానంటే కుదరదు. అంటే సామూహికతకు ఇస్లాం గొప్ప ప్రాధాన్యత ఇస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, మీరందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాటిని గట్టిగా పట్టుకోండి. ఒక త్రాడులో ఎన్నో పోగులు ఉంటాయి, అవన్నీ కలిసి ఒక త్రాడు అవుతుంది. అలాగే ఒక జమాత్లో ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, వారందరూ కలిస్తేనే ఒక జమాత్ అవుతుంది. ఇక్కడ అందుకల్లా త్రాడుతో సరిపోల్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. త్రాడులో పోగులు కలిసి ఒక త్రాడు అవుతుంది. ఒక పోగు ఎప్పుడు కూడా త్రాడు అవ్వదు, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా జమాత్ కాలేడు. అలాగే త్రాడు రూపంలో ఉన్నటువంటి ఆ పోగుల కలయిక ఒక పెద్ద ఏనుగును కూడా కట్టిపడేస్తుంది, ఒక విమానాన్ని కూడా కట్టిపడేస్తుంది, ఒక నావని కూడా కట్టిపడేస్తుంది. అదే తాడుని పోగులుగా విడదీసేస్తే దాన్ని చీమ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అదే పరిస్థితి ఒంటరితనం, జమాత్కి ఒంటరితనానికి ఉన్న వ్యత్యాసం అదే. అందుకే కలిసి ఉంటే కలదు సుఖము అనే సామెత కూడా ఎవరు చెప్పారు. అవును, కలదు సుఖము కలిసి ఉంటే. జమాత్గా ఉంటే దాని బలమే వేరు. జమాత్లో తౌహీద్పై ఉండే జమాత్, అహ్లే హదీస్ అని చెప్పుకుంటున్నటువంటి మన ఈ జమాత్ జమియత్ అహ్లే హదీస్, ఇందులో ప్రతిదీ కూడా ఖురాన్కి రిలేటెడ్, హదీస్కి రిలేటెడ్ ఉంటుంది. ఏ విషయమైనా సరే, లేదండి నాకు దానితో సంబంధం లేదు, మా గురువు గారు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటామంటే అది ఈ జమాత్ జమియత్ అహ్లే హదీస్లో యాక్సెప్ట్ లేదు, దీన్ని అంగీకరించదు. జమియత్ అహ్లే హదీస్ ఈ జమాత్ ప్రతి విషయము ఖురాన్ మరియు హదీస్కి రిలేటెడ్ ఉండాలి. చెప్పే వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి అయినా అవ్వచ్చు, ఒక చిన్న వ్యక్తి అయినా అవ్వచ్చు, ఒక ముస్లిం అయినా అవ్వచ్చు, ఒక ముస్లిమేతరుడైనా అవ్వచ్చు. కానీ ఆ మాట ఖురాన్ మరియు హదీస్కి సంబంధమై ఉంటే దాన్ని ఒక ముస్లిం, ఒక అహ్లే హదీస్ జమాత్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈవెన్ షైతాన్ చెప్పిన మాట అయినా సరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యాక్సెప్ట్ చేశారు. ఆయతుల్ కుర్సీ చదువుకుంటే అల్లా దైవదూతల్ని పెడతాడు, షైతాన్ రాడని స్వయంగా షైతానే చెప్పాడు. అది కూడా హదీస్లో మెన్షన్ చేయబడి ఉంది, సహీహ్ బుఖారీలో. కాబట్టి మాట అల్లాహదై ఉండాలి, మాట రసూల్దై ఉండాలి. బేస్, మన యొక్క బేస్ అల్లాహ్ మరియు రసూలే. అప్పుడే ఈ భూలోకంలో ఉండే ముస్లింలందరూ కూడా ఒకే త్రాటిపై రాగలరు, ఒకే ప్లాట్ఫామ్పై రాగలరు. లేదు నా ఇమాం వేరండి అంటే ఎన్నటికీ మనము ఒక్క త్రాటిపై రాలేము. ఎందుకంటే వ్యక్తులు ఒకరికంటే మరొకరు గొప్పవారు ఉంటారు, కానీ
అల్లా ఎన్నుకున్నటువంటి రసూల్లో ఆయన కంటే గొప్పవారు ఎవరు ఉండరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లా స్వయంగా ఎన్నుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎప్పుడైతే రసూల్గా మనం ఒప్పుకున్నామో మరొకరి మాట ఇంకా చెల్లదు. మరొకరి మాట చెల్లదు. ఒకవేళ చెల్లినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటకు అనుకూలంగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటకి వ్యతిరేకంగా ఉన్న మాట అది ఎంత పెద్ద వ్యక్తి చెప్పినా దాన్ని అంగీకరించడం అంటూ ఉండదు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి విషయం ఏమంటారంటే ఖురాన్ మరియు హదీస్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఫస్ట్ విషయం. రెండోది, మనుషులందరి కలయిక అసలు బాహ్యంగా కలిసే కలయిక అసలైన కలయిక కాదు. అంతరంగంగా మనస్సులు కలిసిన కలయిక అసలైన కలయికని ఖురాన్ ఉంటుంది. ఖురాన్లో ఇదే ఆయత్లో అల్లాహ్ ఏమంటున్నారు, ఫఅల్లఫ బైన ఖులూబిహిం, అల్లాహ్ మీ మనస్సులను కలిపాడు. ఇది అసలు. వ్యక్తులైతే కలుస్తారు, మనసులు కలవచ్చు కలవకపోవచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖయామత్కి దగ్గరలో మస్జిదులు నిండుగా ఉంటాయి, కానీ మనసులు వేరువేరుగా ఉంటాయి. సుఖమేముంది? మస్జిదులు నిండుగా ఉన్నా మనసులు వేరుగా ఉంటే దానివల్ల ఏమీ సుఖం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆలోచన ఒకేలాగుంటేనే ఒక పని జరుగుతుంది. ఒక్కొక్కరి ఆలోచన ఒకలాగుంటే ఆ పని జరగదు. ఉదాహరణకు తేనె తయారు చేయాలి. ప్రతి తేనెటీగలో ఈ రకమైన చైతన్యం ఉండాలి, నేను తేనెను తయారు చేయాలని. కేవలం ఒక తేనెటీగలోనే ఉంటే అది తేనె తయారవ్వదు. అలాగే వ్యక్తులలో ప్రతి వ్యక్తిలో ఈ మాట ఉండాలి, మేమంతా కూడా అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క మాటకే బలం ఇవ్వాలి. అది మా మాటకు విరుద్ధంగా ఉన్నా మా మాటను తీసుకోకూడదు, మా నాన్నగారి మాటకు విరుద్ధంగా ఉన్నా నేను తీసుకోకూడదు, మా కుటుంబం మా వంశానికి ఆ మాట విరుద్ధంగా ఉన్నా నేను తీసుకోకూడదు. అల్లాహ్ మరియు ప్రవక్త మాటకి మించిన మాట ఎవరిది లేదు. ఒకవేళ అల్లాహ్ మరియు ప్రవక్త మాటకి మించిన మాట ఎవరిదైనా అనుకున్నామో అక్కడ ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం ఉండదు. అక్కడ తప్పనిసరిగా శైతాన్ వస్తాడు. అందుకే అల్లాహ్ అంటున్నారు 8వ సూర అన్ఫాల్ ఆయత్ నంబర్ 63, ఫఅల్లఫ బైన ఖులూబిహిం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆత్మలన్నీ కూడా మనసులన్నీ కూడా నేను కలిపాను. ఫఅల్లఫ బైన ఖులూబికుం లౌ అన్ఫక్త మా ఫిల్ అర్ది జమీఅన్ మా అల్లఫ్త బైన ఖులూబిహిం. ఒకవేళ భూమిపై ఉండే ధనమంతా ఖర్చు పెట్టేసినా మనస్సులు మాత్రం నువ్వు కలపలేవు. వలాకిన్నల్లాహ్ అల్లఫ బైనహుం, కానీ అల్లాహ్ వారి హృదయాల్ని కలిపాడు. అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ఈ హృదయాల్ని కలపగలడు. హృదయంలో ఏముందో అల్లాహ్కు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు, దైవదూతలకు కూడా తెలియదు, కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తెలుసు. ఎందుకు? అలీమున్ బిజాతి సుదూర్, మీ హృదయాలలో ఉన్నది తెలిసినటువంటి జ్ఞాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలీమున్ బిజాతి సుదూర్. కాబట్టి హృదయాలు కలవాలి, మనుషులు కలవటము కాదు. ఎదర బాగానే మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, కానీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. ఇటువంటి కలయిక అసలు కలయికే కాదు. కాబట్టి ఇక్కడ మనము ఎలాగైతే వరుసల్లో కలిసి నిలబడుతున్నామో, ఈ వరుసల్లో కలిసి నిలబడటం అనేది ఏం చూపిస్తుందంటే మా హృదయాలు కూడా ఇలాగే కలిసి ఉన్నాయి అని చూపిస్తుంది. కాబట్టి హృదయాలు కలవటం అనేది ఎవరి కోసం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం. దేనికోసము? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కోసము, కలిమా కోసము. అందుకే ఎవరైతే అల్లాహ్ కోసం స్నేహం చేస్తాడో, అల్లాహ్ కోసం శత్రుత్వం చేస్తాడో వారికి శుభవార్త ఉంది.
స్నేహం నా కోసము, నా కుటుంబం కోసం, నా వంశం కోసము, లేకపోతే నా యొక్క వ్యాపారం కోసం కాదు. అల్లా మరియు ప్రవక్త కోసం స్నేహం. అలాగే శత్రుత్వము అల్లా కోసం మరియు ప్రవక్త కోసం. హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తిని కొట్టడానికి రణభూమిలో యుద్ధములో ఒక వ్యక్తిపై కూర్చున్నాడు, కొట్టబోతున్నాడు. ఆ వ్యక్తి ఉమ్మాడు అలీ రజియల్లాహు అన్హుపై. వెంటనే లెగిసిపోయారు అలీ రజియల్లాహు అన్హు. ఆ వ్యక్తి అన్నాడు, ఏమి లెగిసిపోయారు? సరైన గురిలో మీరున్నారు నన్ను కొట్టడానికి. ఇప్పటి వరకు నేను నిన్ను అల్లాహ్ కోసం కొడుతున్నాను ఈ యుద్ధములో, కానీ నువ్వు ఉమ్మావు కదా, పర్సనల్ గ్రడ్జ్ వచ్చేసింది, నాకు కోపం వచ్చేసింది, నాపై ఉన్నాడా అని. అలా కొట్టడము అది నిషిద్ధము, హరాం. చూసారు ఎంత గొప్ప ఉదాహరణ ఇది, ఎంత గొప్ప ఉదాహరణ. నన్ను ఏదో అన్నాడని నేను తిట్టానా, కొట్టానా, అది అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతాను నేను ఖయామతున్నాడు. నన్ను కాదు, అల్లాహ్ను ఏదైనా అన్నాడు, ప్రవక్తను ఏదైనా అన్నాడు, నన్ను పొగిడాడు, నేను చాలా మంచి వ్యక్తి అన్నాడు. అల్లాహ్ను తిట్టినా పర్వాలేదు, నన్ను పొగిడాడు మంచి వ్యక్తి అన్నాడు. కాబట్టి ఇదే నడుస్తుంది ఇప్పుడు మనలో ఎక్కువ నడుస్తుంది ఇదే. అల్లాహ్కు ఎంత శత్రువు అయినప్పటికీ, ప్రవక్తకు ఎంత శత్రువు అయినప్పటికీ, నాకేదైనా సాయం చేశాడు, ఆయన మంచివాడు, గొప్పవాడు. అందుకే ఒక ముస్లిం కూడా సలాము చెప్పము, సలాముకు జవాబు కూడా చెప్పము. ఒక ముస్లిమేతరుడికి సలాం చెప్తాం, వంగి వంగి సలాం చెప్తాం. ఎందుకంటే వాడు నాకు మేలు చేస్తున్నాడు. అల్లాహకు శత్రువు, అల్లాహకు ప్రవక్తకు శత్రువు, ఇస్లాంకి శత్రువు, కానీ నాకు మేలు చేస్తున్నాడు. వంగి వంగి ఆయనకి సలాం, ఆదాబ్ ఆదాబ్ సలాం అంటాడు. మరియు ఆయనకి సలాం యొక్క జవాబు కూడా ఇస్తున్నాం. కానీ ఒక ముస్లింకి సలాము చెప్పలేదు, జవాబు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు? వాడు నా శత్రువు. కాబట్టి ఇక్కడ హుబ్బు లిల్లాహి బగజ్ లిల్లాహి, అతా లిల్లాహి మన లిల్లాహి. అల్లాహ్ కోసం ఇవ్వు, అల్లాహ్ కోసము ఇవ్వటం ఆపే. ప్రేమించు అల్లాహ్ కోసము, శత్రుత్వం చేయి కూడా అల్లాహ్ కోసమే, నీ పర్సనల్ విషయం కోసం కాదు. కాబట్టి సహాబా అందుకే వారు కలిసిపోయారు. ఎక్కడ కలిసిపోయారు? అల్లాహ్ విషయంలో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు ఖురాన్లో? ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి. అల్లాహ్ మీకు ఆజ్ఞిస్తున్నాడు అదల్, న్యాయం చేయమని. న్యాయం అంటే ఏమిటి? నాకు అనుకూలంగా ఉన్నదే న్యాయం. ఇది న్యాయమా? అల్లాహ్ మరియు ప్రవక్త చెప్పింది న్యాయమా? అల్లాహ్ మరియు ప్రవక్త చెప్పింది న్యాయం. నాకు వ్యతిరేకంగా ఉన్నది, అయినా అల్లాహ్ మరియు ప్రవక్త చెప్పింది న్యాయం. నాకు అనుకూలంగా ఉన్నది న్యాయం కాదు. కాబట్టి అల్లాహ్ అంటున్నారు, మీకు అల్లాహ్ ఆజ్ఞిస్తున్నారు అదల్. ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి, న్యాయం చేయండి. ఆ న్యాయము శత్రుపక్షాన్నున్న మీరు న్యాయం చేయండి. మీ పక్షాన్నే ఉండాలా న్యాయం అంటే? కాదు. మీరు అన్యాయం చేశారు ఒక వ్యక్తికి, అప్పుడు అక్కడ న్యాయం ఎలా అవుతుంది? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్ల్, న్యాయానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్షిగా ఉంటాడు. ప్రవక్త కూడా న్యాయానికి సాక్షి. అందుకే అల్లాహ్ ఏమన్నారు? వల్లదీన హుం బిషహాదాతిహిమ్ ఖాయిమూన్ వల్లదీన హుం లిఅమానాతిహిమ్ వఅహ్దిహిమ్ రాఊన్. ఒక విశ్వాసి, ఒక జన్నతికి వెళ్ళే వ్యక్తి అమానత్ విషయంలో, నమ్మకం విషయంలో ఎప్పుడు కూడా నమ్మక ద్రోహి కాడు. ఒక విశ్వాసి వాగ్దాన భంగం చేసేవాడు విశ్వాసి కాలేడు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు విశ్వాసి కాలేడు. ఎందుకు అబద్ధపు సాక్ష్యం చెప్తున్నాడు? మావాడు, నావాడు, నా వంశస్థులు, నాకు చెందినవారు,
ఎన్ని అబద్ధపు సాక్ష్యాలైనా చెప్పడానికి వెనకాడట్లేదు, జనకట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారండి, ఏదో గొడవ పడ్డారు. భార్య కాసి ఉండేవాళ్ళు, భర్త కాసి ఉండేవాళ్ళు, ఇరు వర్గాలు, ఇరు సమూహాలు అబద్ధ కేసులు వేయరా వాడి మీద అని అంటున్నారు. ఇక్కడ వారిలో విశ్వాసం ఏముంది? మరి వాడు వేస్తున్నాడు కదా, మేమెందుకు ఊరుకోవాలి? మేము కూడా అబద్ధం కేసులు వేయాలి. ఇద్దరి దగ్గర విశ్వాసం లేదు. ఇద్దరు కూడా వంచకుల సమూహాలు, మునాఫికుల సమూహాలు ఇవి. కేవలము వీరి గెడ్డము, వీరి యొక్క రూపము ముస్లిం అంతే, కానీ వీరి హృదయంలో కపటం ఉంది. ఇరు వర్గాలు, ఇరు సమూహాల హృదయాలలో కపటం ఉంది. కొంచెమైనా వీరి హృదయంలో న్యాయం వైపు మక్కువ చూపించడం లేదు, న్యాయం వైపు వాలటం లేదు. చూడండి, కొంతమంది ఒక వ్యక్తి యొక్క కొడుకులు 5, 6 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు 6 లేకపోతే 5, 4 సంఖ్య చెప్పలేదు, కానీ సూరే కలం సూరే నూన్ లోయ వస్తుంది. వారందరికీ తండ్రి చెప్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత నా యొక్క ఆదాయం ఎలాగైతే 3 వాటాలు చేసి నేను ఒక వాటా పొలములోనే నిరుపేదలకి పనిచేస్తాను, అలా పనిచేయండి. ఒక వాటా తర్వాత పొలము కోసం ఉపయోగించండి, ఒక వాటా ఇంటి ఖర్చుల కోసం వాడుకోండి. తప్పకుండా అలాగే చేస్తాం నాన్నగారు అని అన్నారు. అనిన తర్వాత, ఒరే నాన్న ఒక్కడే ఉండేవాడు, మేము ఇంతమంది పంచుకోవాలంటే సరిపోదు, అయితే ఏం చేద్దాం? ఏం చేయడం? పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వటం? రాత్రి కోసి తెచ్చేద్దాం, ఎవరికి తెలియకుండా చడి చప్పుడు లేకుండా కోసేద్దాం. ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినటువంటి 5, 6 ఉన్నారు, కానీ అందులో ఒక్కడు మాత్రము మనసు ఒప్పుకోవట్లేదు. వద్దు వద్దు అంటున్నాడు. వద్దు అంటూ కూడా వారిలో ఉండిపోయాడు. వేరయ్యాడా? అవ్వలేదు. బలంగా ఆపాడా? ఆపలేదు. వద్దు అని అంటున్నాడు, మంచిది కాదురా మీరు చేస్తుంది అని అంటున్నాడు. అంటూ కూడా ఆ జట్టుతోనే ఉన్నాడు. వీళ్ళందరూ రాత్రి బయలుదేరారు. పొలం దగ్గరికి వెళ్ళారు. పొలం కనిపించట్లేదు. ఏదైనా చిన్న వస్తువు పోవటానికి పొలమే కనిపించడం. కానీ అక్కడ ఏదో దయ్యాలు భూతాలు నిలబడినట్టు కనిపిస్తున్నాయి. ఇదేంట్రా, మా పొలం లేదు కానీ ఇక్కడ దయ్యాలు భూతాలు ఉన్నాయి. అవి దయ్యాల భూతాలు కాదు అని ఒకడున్నాడు కదా మంచోడు అంటున్నాడు. దయ్యాల భూతాలు కాదు, పొలం కాలిపోయి దాని యొక్క మ్రాణులు దయ్యాల్లాగా నిలబడి ఉన్నాయి. ఓహో, ఎంత పని చేశామే. నేను చెప్పాను కదా, మీరు విన్నారు. నువ్వు చెప్పావు కానీ బలంగా చెప్పావా? మళ్ళీ వాడిని నిందిస్తారు. నువ్వు చెప్పావు కానీ బలంగా చెప్పావా? బలంగా ఆపావా? ఏదో పైపోయింది చెప్పావు, మాతోనే ఉన్నావు. సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఇప్పటికైనా అల్లాహ్కి తస్బీ చేయండి అంటున్నాడు. ఇప్పటికైనా అల్లాహ్కి తస్బీ చేయండి, అల్లాహ్తో భయపడండి, మీలో ఉన్నటువంటి వంచనను తీసేయండి. వంచన ఎప్పుడు కూడా లాభం చేయదు. ఇరుపక్షాలలో కూడా వంచన కనిపిస్తుంది. ఇరుపక్షాలు కూడా అబద్ధానికి కాలు దువ్వుతున్నారు. కాబట్టి ఒక్కరిలోనైనా కూడా విశ్వాసం ఉండదా? ఆ ఒక వ్యక్తి ద్వారా సమూహం కాపాడబడదా? కాపాడబడాలి, బలంగా ఆపాలి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఒక చెడు జరుగుతుంది అంటే మీరు చేతితో ఆపండి, బలంగా ఆపండి అన్నారు. చేత్తో ఎందుకన్నారు? బలవంతంగా ఆపండి. మీపై దాడికి దిగుతారు, మీకు వ్యతిరేకం అవుతారు, అయినా మీరు బలంగా ఆపండి. ఒకవేళ మీరు అలా ఆపలేరు, నోటితో చెప్పండి అన్నారు. ఇది 2వ మెట్టు. అది కూడా మీ వల్ల చేత కాలేదు, మీరు వేరైపోండి, అందులో చేరి ఉండకండి. ఇక్కడ ఏం జరిగింది? వాడు ఆపాడు, ఆయన ఆపాడు, కానీ ఈ 3 కూడా చేయలేదు. ఆపుతూనే ఉన్నాడు, వాళ్ళతో వెళ్ళాడు, పొలం కనిపించలేదు. అవే జరుగుతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు,
ఖురాన్ గ్రంథంలో. యఅమురు బిల్ అద్లి, న్యాయానికి మీరు సాక్షులుగా ఉండండి. 2 ఇల్లు ఉన్నాయి పక్క పక్కనే. అక్కడ ఒక ముస్లిమేతర ఇల్లు ఉంది. ఆ వీధిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లిమేతరుని యొక్క స్థలం కొట్టడానికి వీడు ఒక అడిగే ఒక జానడే కొట్టడానికి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. వీధంతా కూడా వీడికే సపోర్ట్ చేస్తుంది. మావాడ ముస్లింలు. అక్కడ మీరు న్యాయానికి నిలబడాడా? సాక్షిగా నిలబడలేదు. ఒకవేళ మీరు న్యాయానికి సాక్షిగా నిలబడితే ఆ వ్యక్తి కూడా ఇస్లాంలో వచ్చేవచ్చు ఇన్షాల్లా. అలా జరిగింది కూడా. అలా జరిగింది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి కాలంలో ఒక గవర్నర్ గారి అబ్బాయి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ గవర్నర్ గారు, ఈజిప్ట్ గవర్నర్. ఈరోజు మిస్ర్ ఈజిప్ట్ ఉంది కదా, ఆ దేశానికి గవర్నర్ అమర్ బిన్ ఆస్. ఆయన కొడుకు ఒక క్రైస్తవ వ్యక్తిని, ఒక క్రైస్తవ సోదరుని అన్యాయంగా కొరడా దెబ్బలు కొట్టాడు. అక్రమంగా కొరడా దెబ్బలు కొట్టాడు. అప్పుడు ఖలీఫా ఎవరు? ఖలీఫా అమీరుల్ ముమినీన్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. ఆయన దర్బార్లో ఎప్పుడు న్యాయమే జరుగుతుంది. ఆయనకి కంప్లైంట్ రాసి పెట్టాడు ఆ క్రైస్తవ సోదరుడు. వెంటనే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు స్పందించారు. ఆ కేసుని పెండింగ్ పెట్టి సంవత్సరాలు నడిపించలేదు. వెంటనే ఆ కేసు పెట్టారు. గవర్నర్ గారికి ఉత్తరం రాశారు, నీ కొడుకుని మీరు తీసుకొని వెంటనే రావాలి న్యాయస్థానంలో, మీ కొడుకుపై కేసు వచ్చింది, ఫలానా కేసు. అక్కడి నుంచి గవర్నర్ గారు వెంటనే ఉత్తరం రాస్తున్నారు, సరే నా కొడుకుని నేను ఇక్కడే శిక్షిస్తాను కొరడా దెబ్బలతో. కొరడా మీదుంటుంది, కొట్టే వ్యక్తి ఆ వ్యక్తి ఉంటాడు, న్యాయస్థానం ఉమర్ న్యాయస్థానం ఉంటుంది. తీసుకొచ్చారు. గవర్నర్ గారు కూడా కూర్చొని ఉన్నారు, ప్రజలు కూడా కూర్చొని ఉన్నారు. క్రైస్తవ సోదరుడు చేతిలో కొరడా ఇచ్చారు, నువ్వు బదులు తీసుకో అని చెప్పి ఒక గవర్నర్ కొడుకుని కొడుతున్నాడు పబ్లిక్లో అందరి ముందు. కొడుతూ కొరడా విసిరేసి అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు రసూల్ అని కలిమా చదువుకుంటున్నాడు ఆయన క్రైస్తవుడు. ఏమంటున్నాడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులలో ఇంత న్యాయం ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత న్యాయ వ్యక్తి ఉంటాడు, ఎంత న్యాయం చేసేవాడే ఉంటాడు అని కలిమా చదువుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఇస్లాంకి ఆటంకము ముస్లిమేతరులు కాదు. ఈరోజు ఇస్లాంకి ఆటంకం ముస్లింలే. దొంగతనం చేస్తున్నాడు, దొంగతనానికి బలం పరుస్తున్నారు అందరూ కలిసి ముస్లిం. వ్యభిచరిస్తున్నాడు, వ్యభిచారానికి బలపరుస్తున్నారు ముస్లిం. మావాడండి. ఎక్కడైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దొంగతనానికి ముస్లింకి ఎక్స్క్యూజ్ ఉందన్నాడా? ముస్లింకి మినహాయించాడా? 2 చేతులు ఖండన చేయాలని ఖురాన్లో ఉంది. ఒక ముస్లింకి, ముస్లిమేతర విషయం గురించి చెప్పలేదు ఇక్కడ, ముస్లిం గురించి 2 చేతులు ఖండన చేయాలి. వ్యభిచరించాడు, అత్యాచారం చేశాడు, ఆ వ్యక్తికి వివాహం కాకపోతే 100 కొరడా దెబ్బలు, వివాహం అయితే మరణ శిక్ష ఇవ్వాలి. చూసారు? కానీ ఇక్కడ న్యాయానికి ఎక్కడ నిలబడ్డారు? ఒక ముస్లిం అవగానే వాడు ఎంతటి అన్యాయం చేసినా, అక్రమం చేసినా, అధర్మం చేసినా వాడికి సపోర్ట్ ఇవ్వడానికి ఎన్ని అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలన్నా వెనకాల ఏదో ఒక అబద్ధపు సాక్ష్యాలు చెప్పి వాడిని కాపాడుకోవాలి. ఇదా ధర్మం ఇస్లాం? ఇదేనా ఖురాన్ చెప్తుంది? ఇదేనా హదీస్ చెప్తుంది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మక్కా ఫతా అయింది, మక్కా విజయమైంది. విజయమైన తర్వాత ఇప్పుడిప్పుడే ఒక స్త్రీ కలిమా చదువుకుంది. చాలామంది కలిమా చదువుకున్నారు, అందులో ఒక స్త్రీ కలిమా చదువుకుంది. ఆమె దొంగతనం చేసింది. ఆ దొంగతనము పట్టుబడిపోయింది. ఇక ఆమె చేతులు 2 ఖండన చేయాలి. అస్సారికు వస్సారికతు ఫక్తు ఐదీహుమా జజా బిమా కస్బ నకాలం మిన్ అల్లాహ్. దొంగతనం చేసే పురుషులైనా స్త్రీలైనా వారి చేతుల్ని ఖండన చేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి న్యాయస్థానంలో ఆ కేసు వచ్చింది.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫాతిమా ఎక్కడున్నా ఆమె యొక్క చేతులు రెండు ఖండన చేయాలి, తీసుకురండి. వారి బంధువులందరూ కూడా ఉమ్మల్ మొమినీన్ ఆయిషా దగ్గరికి వెళ్ళారు. ఆయిషా అన్నారు, ఈ విషయంలో నేను కూడా జామీన్ ఉండలేను, కానీ మనము ఎంత కరుడు గట్టిన నీచపు పని చేసిన వాడి కోసం జామీనా నిలబడిపోతుంది. చెడుకి జామీనా ఉండకండి, చెడుకి సహకరించకండి, మంచిని సహకరించండి, చెడుని ఖండించండి. చెడు చేసే వ్యక్తికి జామీనా ఉండటానికి ఎంతమంది బయలుదేరిపోతున్నారు? అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి ఎంతమంది బయలుదేరిపోతున్నారు? ఎందుకు? మావాడండి, నా కొడుకండి, మా తమ్ముడండి, మా నాన్నండి, మా చిన్నానండి. ఇంకెక్కడ ఇస్లాం అభివృద్ధి అవుతుంది? ఎక్కడ ముస్లిం ఒకటవు కదా? ముస్లిం సమాజం ఎక్కడ ఒకటవుతుంది? కాబట్టి న్యాయం అసలైంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళడానికి ఉమ్మల్ మొమినీన్ ఆయిషా అనేది, ఈ కేసులో నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వెళ్ళాను, మాట్లాడలేదు. ఆ తర్వాత ఉసామా దగ్గరికి వెళ్ళారు. జైద్ కొడుకు ఉసామా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రేమించేవారు. ఉసామా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదో జరిగిపోయింది, ఆమెతో వారి పరువు పోతుంది, అలా గనక చేస్తే ఆ వంశం పరువు పోతుంది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉసామా, ఫాతిమా ఆమె కాదు, ఒకవేళ నా కూతురు ఫాతిమా కూడా దొంగతనం చేస్తే నేను ఆమె యొక్క చేతులు కూడా ఖండన చేయకుండా, కట్ చేయకుండా ఉండలేను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహు అక్బర్. ఆ న్యాయము వారు పాటించినందుకు ఇస్లాం ప్రబలింది. ఇంతవరకు ఇస్లాం వచ్చిందంటే వారు అంత న్యాయంగా పరిపాలించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబూబకర్ సిద్దీక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీ, హజరత్ అలీ, ఇంకా చాలా మంది ఉన్నారు ముస్లిం రాజులు. వారి దగ్గర న్యాయం ఉన్నందువల్ల దాన్ని చూసి ఆ ప్రాంతీయులు, ఆ దేశస్తులందరూ కూడా మీలాంటి న్యాయమైన వ్యక్తి మాకు కావాలి అని అన్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు యొక్క న్యాయస్థానము చాలా కఠినమైనది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఖుత్బా ఇస్తున్నారు. ఖుత్బా ఇస్తున్నప్పుడు ఆయన తొడుక్కున్నటువంటి చొక్కా చాలా పొడవుగా ఉంది. అందరికీ బైతుల్ మాల్ నుంచి బట్టలు దొరికాయి, ఇచ్చారు అందరికీ కూడా. అందరికీ చిన్న చిన్న చొక్కాలే వచ్చాయి. ఉమర్ ఫారూక్కి పెద్ద చొక్కా వచ్చింది. ఒకడు నిలబడ్డాడు. నిలబడి, ఉమర్, మా అందరికీ చిన్న చిన్న చొక్కాలే వచ్చాయి, నీకు అంత పొడవు చొక్కా ఎలా వచ్చింది? నువ్వేమైనా ఖలీఫాని ఎక్స్ట్రా తీసుకున్నావా? చూడండి, ఖలీఫా కూడా ప్రజలతో సరి సమానంగా ఉండేవాడు. ఉమర్ ఫారూక్ అంటున్నారు, నా కొడుకు సాక్ష్యం చెప్తాడు. అబ్దుల్లా నిలబడి సాక్ష్యం చెప్తాడు. అబ్దుల్లా అంటున్నాడు, నా వాటాలో వచ్చింది, ఆయన వాటాలో వచ్చింది, కలిపి ఆయన పుట్టించుకున్నాడు, కాబట్టి నేను పుట్టించుకోలేదు, మా నాన్నగారికి ఇచ్చేసాను. సరిపోయిందా అన్నారు. సరిపోయిందయ్యా. చూసారా, సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నువ్వెవడే నన్ను అడగడానికి? నేను ముతవల్లిని, నేను ప్రెసిడెంట్ని, నేను పెద్దవాడిని, నా పోస్ట్ ఏంటనుకుంటున్నావు? అది ఇక్కడ జరిగిందా? ఆయన ఎవరు? ఉమర్ ఫారూక్. మొత్తం ఇటుపక్క రోమన్ సామ్రాజ్యం, పార్సిక సామ్రాజ్యం, అరబ్ సామ్రాజ్యం అంతటికి ఖలీఫా. అంత గొప్ప ఖలీఫా. ప్రపంచంలో అంత పెద్ద ఖలీఫా, అంత పెద్ద రాజు ఎవరు లేరు, గడవలేరు. అంత పెద్ద రాజు నిలబడి సమాధానం చెప్పుకుంటున్నాడు ఖలీఫా. ఏమని? నా కొడుకు తాలూకా వాటా, నా వాటా కలిపి నేను పుట్టించుకున్న చొక్కా ఇది. అవసరమా సమాధానం చెప్పుకునే అవసరమా ఖలీఫాకి? ఎవరైనా అంటారు, నీకు నేను సమాధానం చెప్పాలా దీని గురించి? అయినా పబ్లిక్లో అందరి ముందు అడుగుతాను. ఏమీ కూడా చెప్పలేదు, ఖచ్చితంగా సమాధానం చెప్పుకున్నారు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. ఒక స్త్రీ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఖుత్బాలు అంటున్నారు, మెహర్ ఇంత ఇవ్వాలి, చాలామంది మెహర్ ఎగ్గొడుతున్నారు, ఇంత ఇవ్వాలి ఖచ్చితంగా. 400 దిర్హంలు దీనార్లు చెప్తున్నారు. ఈ హదీస్ అంత బలమైంది కాదు, అయినప్పటికీ ఇందులో చాలా గుణపాఠం ఉంది.
ఇంతే ఇవ్వాలని మెహర్ గురించి ఉమర్ ఫారూక్ చెప్తూ ఉంటే ఒక స్త్రీ నిలబడి అంటుంది, ఒకవేళ మీరు మెహర్లో కింతారిన్ ఒక పెద్ద ధనరాశి ఇచ్చిన, 4వ సూర నిసా ఆయత్ నంబర్ 20 చదువుతుంది ఆమె, మెహర్లో ఒక పెద్ద ధనరాశి ఇచ్చిన అని అల్లాహ్ ఖురాన్లో అంటుంటే, ఉమర్ మీరెవరు ఇంతే ఇవ్వాలంటున్నారు, ఒక పెద్ద ధనరాశి, దానికి లిమిటేషన్స్ లేవు, హద్దులే లేవు, మీరు హద్దు పెడుతున్నారేంటి అనగానే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు మెంబర్ నుంచి దిగిపోయారు. మరియు అన్నారు, ఒక స్త్రీకి తెలిసినటువంటి జ్ఞానం ఒక ఖలీఫాకు తెలియలేదు. మిస్టేక్ అవ్వచ్చు, కానీ మిస్టేక్ని, తప్పుని ఒప్పుకునే ఖలీఫా కావాలి, తప్పుని ఒప్పుకునే నాయకుడు కావాలి. అది ఇస్లాం నేర్పిస్తుంది. తప్పుని ఒప్పుకునే ఇమాం కావాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమామత్ చేస్తున్నారు, నమాజు తప్పు చదివించారు. తప్పు అంటే 4 దగ్గర 2 చదివించారు. అందరూ కాముగా ఉన్నారు. ఒక వ్యక్తి అన్నాడు, నమాజు ఏమైనా తగ్గిందా లేదా మీరు మర్చిపోయారా? నమాజ్ ఏమైనా తగ్గిందా మీరు మర్చిపోయారా? తగ్గను లేదు, మర్చిపోను లేదు అన్నారు. లేదు, మీరు 2 చదివించారు. ఏమయ్యా మీరందరూ ఎవరు చెప్పలేదేంటి, ఆయన ఒక్కడే చెప్తున్నాడు. అవును ప్రవక్త, మీరు తక్కువే చదివించారు, 2 చదివించారు. ఏటో వహీ వచ్చిందేమో ఆకాశం నుండి, మారిపోయిందేమో, అందుకే మీరు చెప్పలేదు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను కూడా మానవుణ్ణి, మర్చిపోవచ్చు, మీరు జ్ఞాపకం చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక ఇమాం కూడా తన తప్పుని ఒప్పుకోవాలి, సంస్కరించుకోవాలి. ఇది ఇస్లాం చెప్తుంది. అంతేగాని నేను ఇమాంని, నేను ముఫ్తీని, నాకు నువ్వు అడుగుతావా అని ఏదో ఒక దలీల్ తీసుకొచ్చి పెట్టేస్తాడు వాడి ముందు. ఎక్కడి నుంచి చేస్తాడో తెలియదు, మరి ఆ దలీల్ తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఈ దలీలుగో చూడు, ఖురాన్లో ఎలాగుంది తెలుసా, హదీస్లో ఎలాగుంది తెలుసా, ఇంకా వాడి నోరు కట్టించాలి అందరి ముందు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. నువ్వు చెప్పింది తప్పు అని ఒప్పుకోవు, నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకోవు. కాబట్టి ఇటువంటి నాయకత్వము, ఇటువంటి ఇమామతు ఇస్లాం చెప్పలేదు. కాబట్టి సమాజం అనేది మంచి సమాజము స్థాపించడానికే ఇస్లాంలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలు ఎవరైతే ఆచరిస్తారో అక్కడ కలయికే ఉంటుంది, కానీ విడిపోవటం అంటూ ఉండదు. ఎవరి హక్కుని వారు చెల్లిస్తూ ఉంటే, నా హక్కు నేను, నా పొరుగున ఉన్నవాడి హక్కు ఆయన, ప్రతి వారిపై ఒక హక్కు ఉంది, అందరి హక్కులు అందరూ చెల్లిస్తూ ఉంటే ఏమి కూడా అసలు గొడవే ఉండదు. భార్య తాలూకా హక్కు భార్య, భర్త తాలూకా హక్కు భర్త, కొడుకుల తాలూకా హక్కు కొడుకులు, కూతుర్ల తాలూకా హక్కు కూతుర్లు చెల్లిస్తుంటే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి వారు నా హక్కే చెల్లించాలి, మిగతా వారి గురించి నాకేమీ తెలియదు, నా హక్కులు కూడా నేను చెల్లించాను, నా హక్కులు ఏమి కూడా ఎవరు భంగం కాకూడదు, చేయకూడదు అని అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఎంతసేపు ఎదుటి వారిపైనే మనం చూపిస్తూ ఉంటే, నా తప్పులు నేను ఒప్పుకోకపోతే అక్కడ ఎక్కడ కూడా సమస్య పరిష్కారం అనేది జరగదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికి భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించి, వారిని ఖండించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు, మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. పురుషరాతని వంతెన పెంచి సులభతరంగా దాటించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొహం మహమూద్ వసంగు, ఆయన సిఫారసు మా కోసంగు, ఆయన చేతులారా జామి కౌసర్ ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا رب.